ప్రజా రాజధాని అమరావతి రాజధాని ప్రాంతం ఇక కళకళలాడబోతూ ఉంది. ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో నివాసానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వారి కోసం నిర్మించినటువంటి టవర్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నివాస గృహ సముదాయాల్ని జీఏడీకి అప్పగించబోతామన్నారు. వీటికి సంబంధించి దాదాపు 18 టవర్లలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నివాస సముదాయాల నిర్మాణం అయితే పూర్తయింది. వీటికి ముహూర్తం కూడా ఖరారయింది. వాటిల్ని ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఏడీ సాధారణ పరిపాలనా శాఖకి అప్పగించబోతామన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి వారికి కేటాయించినటువంటి నివాసాలన్నీ కూడా వారికి అందజేస్తారు. అత్యంత ఆధునిక సదుపాయాలతో రాజధాని ప్రాంతంలో మొదటిసారిగా గృహప్రవేశాలు చేయబోతున్నది ఎవరంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. వారు ఈ ప్రాంతంలో ఉండటం, ప్రజలకు కూడా ఈ ప్రాంతానికి రావటం, ఇక్కడ నుంచే పరిపాలనా కార్యక్రమాలన్నీ కూడా చేయటంతో చేసే ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలతోనూ ప్రజాప్రతినిధులతోనూ అమరావతి రాజధాని ప్రాంతం కళకళలాడబోతూ ఉంది. ప్రజలతో నిండుతనం రాబోతూ ఉంది. ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల గృహ సముదాయాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ఏ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అనేది 10 టీవీ వీక్షకులకు చూపించే ప్రయత్నం ఈరోజు చేయబోతా ఉన్నాం. ఏం కాదు, ఇవన్నీ ఇప్పుడు 13 కదా అంతా. ఇక్కడ నుండి పెడతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతి రాజధాని ప్రాంతం నుంచే ఇక మీదట వారి కార్యకలాపాలన్నీ సాగించబోతామన్నారు. అమరావతి ప్రాంతంలో రాయపూడిలో వారి కోసం నిర్మించినటువంటి ఆ నివాస సముదాయాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. వారు గృహప్రవేశం చేయటమే తరువాయి అన్నట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం మనం రాయపూడి ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మించినటువంటి గృహ సముదాయాల ప్రాంతంలో మనం ఉన్నాం. బహుళ అంతస్తులతో నిర్మాణమైనటువంటి ఈ టవర్లని చూడొచ్చు మనం. ఇక్కడ మొత్తం అమరావతి రాజధాని ప్రాంతానికే ఒక కళ వచ్చినట్టుగా ఇక్కడ నిర్మాణాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుమారు 10.5 ఎకరాలలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాస సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 12 టవర్లతో సిల్ట్తో పాటు 12 అంతస్తులతో వీటిని తీర్చిదిద్దినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి అంతస్తులోనూ 2 చొప్పున మొత్తం 288 విశాలమైనటువంటి నివాస గృహాలని పూర్తిగా నిర్మాణం అయితే పూర్తయింది. ఒక్కొక్క గృహం సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ నిర్మాణాలను పూర్తి స్థాయిలో పూర్తి చేశారు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీటిని జీఏడీకి అప్పగించబోతున్నారు. ఒక్కో నివాసాన్ని ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగుణంగా విశాలంగా రూపొందించినటువంటి పరిస్థితి. పెద్ద హాలు, పడక గది,
వంటగది, బాల్కనీతో పాటు ప్రజల్ని కనువిందు చేసే విధంగా ఈ కార్యాలయాలన్నీ కూడా కార్యాలయాలకు ఉపయోగించుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి గదిని కూడా ఏర్పాటు చేస్తూ ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేశారు. నాణ్యమైన అంతర్గత అలంకరణ, నిరంతర విద్యుత్తు, తాగునీటి సరఫరా, లిఫ్టులు, అగ్నిమాపక ఏర్పాట్లతో ఈ గృహాలని పూర్తిగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఏమిటంటే ఒక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గృహప్రవేశం చేయటమే. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీటిని సాధారణ పరిపాలనా శాఖకి అధికారికంగా అప్పగిస్తారు. అనంతరం వారి కేటాయించినటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఎవరెవరికి ఏ గృహాలని కేటాయించారనే దిశగా వారికైతే తాళాలు అప్పగిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా ఘనంగా అధికారికంగా గృహప్రవేశాలు చేస్తారు. అనంతరం వారి కార్యకలాపాలన్నీ కూడా అమరావతి ప్రజా రాజధాని నుంచే నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చకచక జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్వార్టర్లో లోపల భాగం ఎలా ఉంది, లోన ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అనే అంశాన్ని మనం చూడవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్, 12 అంతస్తులతో చాలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. నివాస సముదాయం చాలా ఘనంగా, చాలా విశాలంగా, చాలా చూడముచ్చటగా, అసలు చాలా వచ్చి ఇక్కడ ఉండాలి అనేటటువంటి వాతావరణం తలపించే విధంగా ఇక్కడైతే ఉంది. ఇది హాలు. ఇక్కడ ప్రధానంగా ఇది ఒక ఎమ్మెల్యేకి కానీ ఇది ప్రస్తుతం కేటాయించేటటువంటి ఒక గృహ సముదాయం. ఇది హాలు. ఎవరైనా విజిటర్స్ వచ్చినా కూర్చోవడానికి కావాల్సినటువంటి చాలా పెద్ద హాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏసీలు, అదేవిధంగా ఇక్కడ చూస్తే అక్కడ టీవీ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం ఆధునిక సంతరించే విధంగా చాలా అత్యాధునిక సౌకర్యాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం అయితే దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ లోపల మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ 4 బెడ్రూమ్లు, ఇదొకటి 4 బెడ్రూములతో చాలా ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పూజ గది, అదేవిధంగా వంటగది, చాలా విశాలంగా ఉండేటటువంటి వాతావరణాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చుట్టూ పచ్చదనం, అదేవిధంగా వాహనాలు నిలుపుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, అదే అంతర్గతమైనటువంటి రహదారులు, ఆధునిక భద్రతా వ్యవస్థ అంతా కూడా మొత్తం ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విద్యుత్తు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ అన్నీ కూడా సక్రమంగా ఉండేలాగా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. ఇది పూజ గది కూడా ప్రత్యేకంగా ఆ పూజ గదిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇది వంటగది. ఇది చాలా విశాలంగా, ఈ వంటగదిని అయితే చాలా విశాలంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏ రకంగా అసౌకర్యం కలగకుండా ఇది బయట ప్రాంతం వాష్ ఏరియాను కూడా చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి బయటకు వస్తే అమరావతి రాజధానిని మొత్తం కూడా తిలకించే ఏర్పాట్లన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం ప్రతి ఫ్లోర్ కూడా 100% వాస్తుతో, 100% అన్ని రకాల ఏర్పాట్లతో, ఆధునిక సౌకర్యాలతో, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వస్తే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చుట్టూ చాలా పచ్చదనం, నిత్యం వెలిగేటటువంటి లైట్లు, ఫ్లడ్ లైట్స్, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఇక్కడ నుంచి తిలకించేటటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నుంచి అయితే మనం చూడవచ్చు. దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం కొంతకాలం పాటు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిర్మాణాల పునఃప్రారంభం తర్వాత వేగవంతం చేశారు. ఆగస్టు 13వ తేదీన ముఖ్యమంత్రి వీటిని సాధారణ పరిపాలనా శాఖకి అప్పగించబోతున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహాలని కేటాయింపు చేస్తారు. కేటాయింపులు పూర్తయిన తర్వాత
ప్రజాప్రతినిధులు గృహప్రవేశం చేసి ఈ ప్రాంతం నుంచే ప్రజలకి సేవలు అందించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చకచక జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ ఆధునికమైనటువంటి వసతులు, ఆధునికంగా తయారు చేసినటువంటి నిర్మాణాలు, ఆధునిక సౌకర్యాలతో కట్టినటువంటి ఈ వసతులన్నిటి కూడా పూర్తి స్థాయిలో వాస్తు ప్రకారం చేశారు. అన్నీ కూడా అన్నీ ఏసీ నిర్మాణాలు, ఏసీలు అన్ని ప్రాంతాలకు కూడా, అన్ని రూములకు కూడా ఏసీలు చాలా ఆధునిక అతతో సంతరించుకునే విధంగా ఉన్న పరిస్థితులన్నీ మనం చూడవచ్చు. చాలా ఇక్కడ వుడ్ వర్క్ కానీ మిగతా అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు మనం. ఇక్కడ ఇది వుడ్ వర్క్ కూడా చాలా ఎంత ఆధునికంగా చేశారో ఇక్కడ మనం చూడవచ్చు. చాలా వస్తే అసలు ఇది ప్రభుత్వ గృహ సముదాయం అంటే ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. చాలా ఆధునికత సంతరించుకునే విధంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ వారి కుటుంబంతో సహా ఇక్కడ ఉండి చాలా సంతోషంగా హ్యాపీగా గడపడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ఇక్కడ అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడ కూడా వచ్చినటువంటి ఇక్కడ వస్తే వారి ఇంటిలో సొంత గృహంలోకి వచ్చి ఉండేటటువంటి విధంగా ఇక్కడ అన్నీ కూడా, అదేవిధంగా బాత్రూమ్లు కానీ చాలా ఆధునికత సంతరించుకునే విధంగా ఒక స్టార్ హోటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ని ఈ స్టార్ హోటల్ను తలపించే విధంగా ఆధునిక ఫెసిలిటీస్ని కూడా, ఈ బాత్రూమ్లు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చాలా ఒక స్టార్ హోటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో ఎమ్మెల్యేలు, ఎంపీల క్వార్టర్స్లో కూడా ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ని ఇక్కడ కల్పించింది ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ఇక అప్పగించడమే తరువాయి అన్న విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునికతతో ఉట్టిపడే విధంగా ఇక్కడ పూజ గదిని కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాస్తు ప్రకారం తూర్పు వైపున వాస్తు ప్రకారం ఈ పూజ గదిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడ ఉండాలో కుటుంబంతో సహా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లో చాలా చేసేసారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలనా శాఖకి ఈ గృహ సముదాయాల్ని హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి ప్రక్రియ జరగబోతూ ఉంది. ప్రస్తుతం మనం ఎమ్మెల్యేల క్వార్టర్స్ దగ్గర ఉన్న నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి. మొదటి అంతస్తులో మనం చూస్తే ఎక్కడికక్కడ ఈ మా పిల్లలు ఆడుకోవటానికి కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకింగ్ చేయటానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, స్విమ్మింగ్ పూల్ ప్రధానమైనటువంటి ఆకర్షణ ఇక్కడ నిర్మాణం పూర్తయినటువంటి స్విమ్మింగ్ పూల్ని కూడా ఇక్కడ మనం వాటర్ పాయింట్ని కూడా ఇక్కడ చూడవచ్చు. స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా కావలసినటువంటి వాకర్స్ ఎవరైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, క్లబ్ భవనం, ఈత కొలను, ఆరోగ్య కేంద్రం, వాహనాలు నిలుపు చేసేటటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ పచ్చదనం కనిపించే విధంగా మొత్తం వచ్చే చాలా అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాలన్నీ కూడా సేదతీరటానికి, ఇక్కడ నివాసం ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈత కొలను నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే అసలు ఇది ఒక అమరావతి ప్రాంతంలో ఇంత ఆధునిక సౌందర్యంగా, ఆధునిక అతతో ఉట్టిపడే విధంగా ఇంత బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు జరిగాయా అని వచ్చి చూస్తే తప్ప ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. నిజంగా అమరావతి ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణాలు జరిగాయా, అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కావాల్సినటువంటి గృహ సముదాయాలు ఇంత ఆధునికతను సంతరించుకుంటాయన్నాయా అనేటటువంటి తెలియాలంటే ఈ ప్రాంతానికి వచ్చి చూడాల్సిందే. మొత్తం మీద చూస్తే ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ గృహ సముదాయాల్ని ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి అందించబోతా ఉన్నారు. అదేవిధంగా 13వ తేదీన ఈ నిర్మాణం పూర్తయినటువంటి ఈ అన్ని టవర్లని కూడా సాధారణ పరిపాలనా శాఖ అందిస్తారు. వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాటిల్ని సాధారణ పరిపాలనా శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి తగిన విధంగా అందించేటటువంటి ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత వారందరూ కూడా వారి వారి ముహూర్తాలు చూసుకొని గృహప్రవేశాలు చాలా ఘనంగా,
చాలా వైభవంగా అమరావతి ప్రాంతానికి కొత్త వెలుగు వచ్చే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.